తెలివితేటలు ఉండడం ఎంత మంచిదో ఆ తెలివితేటలు సక్రమమైన మార్గంలోకి పెట్టబడకపోవడం అంత ప్రమాదకరం. గురువు అన్నదానికి మన సమాజంలో దేనికెంత గొప్పతనం వచ్చిందంటే ఆ తెలివితేటల్ని, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి తెలివితేటల్ని గుర్తుపట్టి ఆ తెలివితేటలు ఎవరివి ఎటువైపు ఏ కాలువలో ప్రవహించాలో నిర్ణయిస్తాడు గురువు. ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం అంటారు శంకరాచార్యులు వారు. ఆ బుద్ధి అనే కాల్వ తవ్వుతాడు గురువు. ఆ తవ్వగలిగిన నైపుణ్యం గురువుకుంటే ఒక్కొక్క గురువు మాటకి, ఒక్కొక్క గురువు చెప్పినటువంటి కథకి, ఒక్కొక్క గురువు చెప్పిన సన్నివేశానికి చిన్నతనంలో చిన్న వయస్సులో ఉన్న పిల్లలు భావి జీవితంలో దేశానికి పనికొచ్చేటటువంటి పౌరులు అవుతారు. అందుచేతే సుగ్రీవుడు ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. ఇవాళ నా అదృష్టం పండింది. ఎందుకు పండింది? నీకు తపస్సుంది. తపస్సుంది, దానితో పాటు నీకు విశేషమైన గుణములు ఉన్నాయి. ఎలా తెలుసు? నాకు హనుమ చెప్పారు. ఇన్ని గుణములు ఉన్నవాడివి నాతో నువ్వు స్నేహం చేయవలసిన అవసరం యథార్థమునకు లేదు. కానీ నువ్వు నాతో స్నేహం చేశావు, అందుచేత నీకు ప్రేమ ఉంది. నీ వంటి వాడు స్నేహితుడిగా దొరికిన తర్వాత ఇంకా నాకేది లభించదో, నాకు అన్నీ లభించినట్టే. అంతే యథార్థం. తల్లిదండ్రులు ఎంత గొప్పవారు కానివ్వండి, ఒక దుర్మార్గుడు స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబం నాశనం అయిపోయినా ఆశ్చర్యం లేదు. నేను ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్పకూడదు అని చెప్పట్లేదు, కానీ మీరొక్క 10-15 రోజుల క్రితం వరకు పేపర్లు చదివి ఉంటారు. చిన్నతనంలో సమాజము యొక్క ప్రభావం పడి జీవితాలు పాడు చేసుకున్న వారు లేరా? ఉన్నారు. ఆ ప్రభావాన్ని తగ్గించగలిగిన వారు, మార్చగలిగిన వారు స్నేహము, తల్లిదండ్రులు, గురువులు. ఎంత అందమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి సుగ్రీవుడు. నా జీవితం మారుతోంది, నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతోంది. నీ వంటి వాడు స్నేహితుడిగా దొరికాడయా, అందుకని సుగ్రీవుడు అన్నారు. మంచి కంఠం ఉన్నవాడయా. వాలిదంతా వాలం, సుగ్రీవుడిదంతా కంఠం. ఆయన తలకాయికి సంబంధించిన వాడు, అందుకే సూర్యపుత్రుడు, జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వాలి మహాబలవంతుడు, కానీ ఇంద్రియముల యందు చాపల్యం ఉన్నవాడు, ధర్మం తప్పుతాడు. సుగ్రీవుడు ఉద్ధరింపబడడానికి, వాలి నాశనం అవడానికి నా దృష్టిలో 2 కారణాలు. వాలి స్నేహం చేసింది రావణాసురుడితో, సుగ్రీవుడు స్నేహం చేసింది రామచంద్రమూర్తితో. అంతే. మీరు ఆ కోణంలో మీ పిల్లలకి రామాయణం చెప్పగలిగితే మీ పిల్లలు ఎన్నటికీ పాడవరు. పరమ యథార్థం. రామాయణాన్ని ఆ కోణంలో తల్లిదండ్రులు చెప్పలేకపోతే మీ పిల్లల గురించి మీకు ఎప్పుడు బెంగే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాలికి రావణాసురుడితో అగ్నిసాక్షికంగా స్నేహబంధం ఉంది. రామచంద్రమూర్తికి సుగ్రీవుడితో ఎలా ఉందో అలా. రావణాసురుడితో స్నేహం చేసినప్పుడు వాళ్ళిద్దరూ చేసుకున్న ఒడంబడికి ఏమిటో తెలుసా అండి? నీకెవరైనా ఆడది దొరికితే నాకు దొరికినట్టే, నీకు రాజ్యం దొరికితే నాకు దొరికినట్టే, నువ్వెవన్నా చంపాలంటే నేను వచ్చి చంపినట్టే, నీకెక్కడైనా ఏదైనా మంచి వస్తువులు దొరికాయంటే నాకు దొరికినట్టే. ఇది వాళ్ళిద్దరికీ ఒడంబడిక. అటువంటి రావణుడితో వాలి చేరాడు. ఆ ప్రమాదం, ఆ శీలం అది సుగ్రీవుడికి కూడా తెలుసు. వాలి అటువంటి స్నేహం చేసుకున్నాడని ఉత్తరాఖండలో చెప్తారు. అందుకని ఆ వాలి రావణాసురుడి స్నేహం వాలిని పాడు చేసింది పరదారాగమనం అలవాటైంది. అందుకే తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్య మరదలు తన కూతురుతో సమానం. అటువంటి తమ్ముడి భార్యని తన భార్యగా అనుభవించాడు. ఏమైపోయాడు? రాముడి బాణములకు నిహతుడైపోయాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహం చేశాడు. ఒక కొండ మీద తప్ప ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఇంకా సుగ్రీవుడు బతకడానికి వీల్లేదు. మలయ పర్వతం దిగితే చంపేస్తాడు. అటువంటి మలయ పర్వతం మీద ఉన్నవాడు బతికేశాడు, వాలి చచ్చిపోయాడు. ఎందువల్ల? రాముడితో స్నేహం చేశాడు. ఒక స్నేహం నిన్నొక పెద్ద ఆఫీసర్గా కూర్చోపెట్టగలదు, ఒక స్నేహం నిన్ను జీవితాంతం కటకటాల వెనకాతల కూడా కూర్చోపెట్టగలదు. నీకెన్ని తెలివితేటలున్నా, నీకేది కావాలో. ఇంద్రుడిచ్చినటువంటి మాల ఉన్నటువంటి వాలి నిహతుడై భూమి మీద పడిపోయాడు. ఏ ఆధారము లేకుండా కొండ మీద నిలబడిపోయిన సుగ్రీవుడు రాజ్యమునందు పట్టాభిషిక్తుడయ్యాడు. దేనివల్ల? స్నేహము వల్ల. నీ కొడుకు తప్పు స్నేహాలు చేస్తున్నాడని నువ్వు బెల్ట్ తీయడం కాదు. నీకు రామాయణం జీర్ణం అయితే నువ్వు నీ కొడుకుని కూర్చోపెట్టి, నీ కూతుర్ని కూర్చోపెట్టి, స్నేహం అంటే ఏమిటో, స్నేహం ఎలా పాడు చేస్తుందో, స్నేహం ఎలా ఉద్ధరిస్తుందో మంచి మంచి దృష్టాంతములతో 4 విషయాల్ని బోధ చేయి.
పిల్లల మనస్సు వెన్నపూస లాంటిది. నువ్వు ఎలా తయారు చేస్తే అలా తయారవుతుంది. మహోత్కృష్టమైన సంస్కారము వారి యందు ఏర్పడిందా, వాడు రేపొద్దున్న 1000 మందిని వాడు తయారు చేస్తాడు. ఈ సంస్కార బీజములు వేయగలిగిన వాడు ఉండాలి. అందుకే పెళ్లి చేసే ముందు 7 తరాలు చూస్తారు. ఎందుకు చూస్తారు? పిల్లడు ఎక్కడ పెరుగుతాడు? పిల్లడు సాయంకాలం తాతగారి దగ్గర కూర్చుంటాడు. తాతగారి ఖాళీగా ఉంటారు. ఎందుకని ఆయన శరీరం అంతా డస్సిపోయింది, అలిసిపోయాడు. ఇంకా జీవితంలో అలిసిపోయిన తాతగారి దగ్గర కూర్చున్న పిల్లాడికి ఆ తాతగారు ఆ వయస్సులో కూడా చేపులోంచి ఏదో అట్టపెట్టి తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లలు వెలిగించుకునే తాతగారు అయితే మనవడికి అదే వచ్చేస్తుంది. నేను అలా అన్నానని ఎవరు మనసు కష్టపెట్టుకోకండి. నేను ఒక ఉత్తమమైన విషయాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాను తప్ప నేను ఎవరి మీద రాగద్వేషాలతో ఈ మాట మాట్లాడటం లేదు. అదే తాతగారు పిల్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాన్న రామాయణంలో పిల్లలకుండే గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి, కథ చెప్పండి కథ చెప్పండి అంటారు. అది ఈశ్వరుడు ఇచ్చిన వరంలా ఉంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోవడంలో ఉంటుంది. మీరు కూర్చోపెట్టి, పూర్వం వాలి సుగ్రీవులని 2 అన్నదమ్ములు ఉండేవారా, ఆయన ఇలా స్నేహం చేశాడురా, ఈయన ఇలా స్నేహం చేశాడురా, వాడు ఇలా పాడైపోయాడురా, ఈయన ఇలా ఉద్ధరింపబడ్డాడురా, రాముడు ఇంత గొప్పవాడురా, తండ్రిని ఇలా గౌరవించాడురా. ఒక రామాయణంలోంచి మీరు ఎన్ని సంవత్సరాలైనా కథలు చెప్పచ్చు. మీరు చెప్తుంటే దీని ప్రభావం ఎవరి మీద పడిపోతుంది. ఒక రాముడి ఫోటో చూడగానే, ఒక రామాలయం కనపడగానే ఆ పిల్లవాడు ఇలా నమస్కారం చేసి, అమ్మ అమ్మ తాతగారు చెప్తుంటారమ్మా రాముడి గుడి ఇదేనా, అమ్మ రాముడమ్మా. వాళ్ళకి తెలియదు కూడా పాపం. వాళ్ళు 10 మంది పిల్లలు ఉంటారు. ఉండగా గుళ్ళోకి వచ్చి నమస్కారం చేస్తుంటే, అమ్మ 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 ఈయనేనా అమ్మ రాముడు అంటే, అమ్మ ఈయన చాలా గొప్పవాటమ్మా, ఎంతమంది రాక్షసుల్ని చంపేటమ్మా తాతగారు చెప్తుంటారమ్మా రాత్రి అని ఆ పిల్లలందరి మధ్యలో వాడు ఎక్స్టెంపోర్గా ఉండలేక చెప్పేస్తుంటే, ఉండరా బాగుండదు అంటుంది అమ్మ. పరవశించిపోతుంది వాడి హృదయం. పిల్లల గుండె పరవశించినట్టు ఎవ్వరి గుండె పరవశించదు. ఈ సంస్కారం తాతల దగ్గర నుంచి పడాలి, అమ్మమ్మల దగ్గర నుంచి పడాలి, నాయనమ్మల దగ్గర నుంచి పడాలి, ఖాళీ సమయంలో తల్లి దగ్గర నుంచి పడాలి. మహానుభావుడు ఆదిత్య శర్మ గారు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ నాకు ఆ స్టిక్కరు అమ్మ ఒడి తొలి బడి అని ఒక గొప్ప స్టిక్కర్. నిజంగా జీజీబాయి ఒళ్ళో శివాజీ కూర్చుని పుస్తకం చూసి చదువుతున్నట్టుగా ఒక స్టిక్కర్. అది నాకు ఇస్తే నేను ఎంత పొంగిపోయానంటే, అది నిజంగా ఆ అమ్మ మొహం, ఆ శివాజీ మొహం ఉన్నాయి నా ఇంటి సింహద్వారం తలుపు మీద అంటించుకున్నాను నేను. అందుకని అది ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లవాడు చదువుకునే గోడ మీద అంటించి ఒక జిజీబాయి గురించి అన్నం పెడుతూ, ఒక భోజనం చేస్తున్నప్పుడు తాతగారితో కలిసి మనవడు పువ్వులు కొట్టుకు వెళ్ళినప్పుడు తాతగారితో ఎంత అటాచ్మెంట్ ఏర్పడుతుందండి. వాడు పరిగెత్తుకుంటూ తాతగారి దగ్గరికే వెళ్ళిపోతాడు. తాతగారి దగ్గరికి నాకు కథ చెప్తారు, తాతగారు కథ చెప్తారని చెప్పి తాతగారి దగ్గరికి వెళ్ళి మనవలందరూ కూర్చుంటే, వేసంగి సెలవులు వచ్చాయంటే పిల్లలకి తాతగారేగా. తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం అమ్మ, తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం నాన్నగారండి, తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం నాన్నగారండి అని వచ్చేస్తే, ఆ తాతగారు వేసినటువంటి సంస్కార బీజాల వల్ల ఎటువంటి మారేడు చెట్లు మొలకెత్తుతాయో, ఎటువంటి రావి చెట్లు మొలకెత్తుతాయో, ఎటువంటి మామిడి పళ్ళిచ్చే చెట్లు మొలకెత్తుతాయో ఆలోచించండి. అందుచేత స్నేహము అన్న మాట వచ్చింది కాబట్టి ఇంత ప్రసంగం చేశాను ఇప్పటికే. సరే, ఇదొక నాకు బలహీనత, అక్కర్లేని విషయాలన్నింటినీ స్పృశిస్తుంటాను. ఆ శ్లోకం చెప్పి దాని తాత్పర్యం చెప్తే చాలదు. అందుచేత నేను అదృష్టవంతున్నయ్యా, ఇంత ప్రేమ కలిగిన వాడివి, ఇన్ని గుణములు కలిగినటువంటి వాడివి, నాకు స్నేహితుడు అయ్యావు రామా అని సుగ్రీవుడు పొంగిపోతే ఒక మాట అంటాడు. రోచతే ఇది మే సఖ్యం బహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద బధ్యతాం ధ్రువ. రామా, నీకు తెలియని విషయం కాదు. స్నేహం చేసేటటువంటి వాడికి ఒక ధర్మం ఉంది. భర్త భార్యని ఎలా పాణితో పాణిని తన కుడి చేతిని బాగా రాసి పట్టుకుంటాడో అలా పాణిని పాణితో కలిపి పట్టుకోవాలి రామా. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే నా బాహువుని జాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు. పాణిని పాణితో కలిపి అరచేతితో గట్టిగా రాసి పట్టుకుంటే దృఢతరమైనటువంటి స్నేహం ఏర్పడినదని గుర్తు. అందుచేత అలా పట్టుకో అన్నారు. అన్న తర్వాత ఈ మాట విన్నారట. వినగానే తతో హనుమా సత్యంద్య భిక్షురూపమరిందమ కాష్టయోస్వేన రూపేణ జనయామాస పావకం దీప్యమానం తతో వహ్నిం పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యేధసు ప్రీతో నిదదే సుసమాహిత తతోగ్నిం దీప్యమానంతౌ
చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రఘవశ్చైవ వయస్యత్వముపాగతౌ అని. అప్పటి వరకు మళ్ళీ సన్యాసి వేషంలో ఉన్నారు కదా హనుమ. మీకు మొట్టమొదటే విజ్ఞాపన చేశాను, సుగ్రీవుడు నమ్మే వరకు అలా ఉంటారు. సుగ్రీవుడు ఇప్పుడు నమ్మాడు, చెయ్యి చాపాడు. రాముడు సుగ్రీవుడి చేతిలో చెయ్యి వేశారు. వెయ్యగానే ఆయన వెంటనే తతో హనుమాన్ సంత్యంద్య భిక్షురూపమరిందమః, అప్పటి వరకు ఉన్న సన్యాసి రూపాన్ని వదిలేశారు. వదిలేసి మళ్ళీ కపి రూపాన్ని ధరించారు. ధరించి గబగబా వెళ్ళి ఎండిపోయినటువంటి 4 కట్టెలు తెచ్చి అక్కడ పెట్టారట. పెట్టి కర్రతో కర్రని రాపాడించారు. యజ్ఞం చేసే ముందు ఆరణి మంధనము అని ఒక క్రియ చేస్తారు. దూది పెట్టి కర్ర మీద కర్ర పెట్టి మంత్రాలు చెప్తూ రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. లౌకికాగ్నితో యజ్ఞం చెయ్యకూడదు. అందుచేత ఆ కర్ర మీద కర్ర పెట్టి రాపాడిస్తే వచ్చినటువంటి అగ్నిహోత్రంతో ఆ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తారు. పూర్వం ఆరణి మంధనము అని, నేను విశాఖపట్నంలో ఏమీన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో చక్కగా ఏదైనా యజ్ఞం జరిగితే ఫలానా రోజున ఆరణి మంధనము అని వేసేవారు. అది చూడడం కోసమని అందరం వెళ్ళేవాళ్ళం. మంత్రాలు చెప్తూ కర్ర మీద దూది పెట్టి ఆ కర్రని కర్రతో ఆ మంత్రాలు చెప్తూ రాపాడిస్తుంటే అందులోంచి అగ్ని పుడితే ఆ అగ్నిని కర్పూరంతో స్వీకరించి దాన్ని మళ్ళీ ఆ హోమంలో ప్రతిష్ఠ చేసి ఆ యజ్ఞ క్రతువు ప్రారంభం చేయడం అదొక గొప్ప అందమైన ప్రక్రియ. అందుచేత అలా కాష్టముతో రాసి అగ్నిహోత్రాన్ని పుట్టించి అగ్నిహోత్రం వెలుగుతుండగా అగ్ని సాక్షిగా మీరిద్దరూ స్నేహం చేసుకోండి అని చెప్పారట హనుమ. చెప్తే వారిద్దరూ కూడా ప్రదక్షిణం చేశారు అగ్నిహోత్రానికి. స్నేహం అంటే ఎలా ఉండేదో చూడండి. పాణిగ్రహణం చేసినటువంటి భార్యతో ఎలా ఉండేవాడో స్నేహం చేస్తే అలా ఉండేది పూర్వం. చేత స్నేహం అంటే మాటలు కాదు. అందుకే సంస్కృతంలో ఒక మాట పడింది అంటే అంత అందమైన మాట వేసేస్తారు. అందుచేత అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారట. అప్పుడు అంటాడు, స్వయం వయస్యోపి మే హృద్యో ఏకం దుఃఖం సుఖంచనౌ సుగ్రీవో రఘవం వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్. రాముడు అన్నాడు, మన ఇద్దరం స్నేహం చేసుకున్నాం కదా, ఇంకా మన ఇద్దరికి వాళ్ళిద్దరి ప్రతిజ్ఞ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, వాలిది రావణుడిది. ఇక్కడ రాముడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటారు, ఇక ఇద్దరికి కష్టములు ఇద్దరివే, సుఖములు ఇద్దరివే. ఏకం దుఃఖం సుఖంచనవు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? రాముడి కష్టం సుగ్రీవుడి కష్టం, సుగ్రీవుడి కష్టం రాముడి కష్టం. సుగ్రీవుడు సుఖపడితే రాముడు సుఖపడినట్టే, రాముడు సుఖపడితే సుగ్రీవుడు సుఖపడినట్టే. మర్యాదతో ధర్మాతిక్రమణము కానటువంటి స్నేహం, దీనికి దేవతల యొక్క ఆశీస్సులుంటాయి. అందుకే మహానుభావుడు యోగి పుంగవుడైనటువంటి హనుమ అక్కడ ఉన్నారు. మరి దిక్కుమాలిన స్నేహాలకి ఇటువంటి ఆశీర్వచనాలు ఉండవు. అందుకే అవి ఇద్దరినీ పతనం వైపుకి తీసుకెళ్ళిపోతాయి. చూడండి ఎంత నిజంగా నాకు అనిపిస్తుంది, చాలా అన్యాయమే అనిపిస్తుంటుంది. కొన్ని విషయాలు దాటవేయడానికి ఇది పట్టుకుంటే రామాయణం ఎలా అవుతుందిరా అని మనస్సునటి వైపుకి వెళ్లకుండా పాశాలు వేసి నిగ్రహించి వెనక్కి లాగేస్తూ ఉంటాను. వద్దులే, నీకు ఎందుకు వచ్చిన అలరి, ఇది చెప్పని. నిజంగా ఎంత పవిత్రత, ఏమీ అందం, ఏమీ దీని యొక్క కోణం ఎక్కడ వరకు వెళ్ళిందో, ఎవరిని ఎవరు ఎలా మందలించుకున్నారో స్నేహము అని ఒక టాపిక్ పెట్టుకుని నిజంగా ఈ స్నేహం గురించి మీరు రామాయణాన్ని విహంగ వీక్షణం చేస్తూ ఒక ప్రసంగం చేశారనుకోండి, అది నిజంగా అబ్బా స్నేహం అంటే ఇదా అని ఎంత అందంగా ఉంటుంది మీరు ఆలోచించండి. సరే, అందుచేత ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశారు. చేస్తే రాముడు అన్నాడు, ఏకం దుఃఖం సుఖంచనవు, ఇక నుంచి మన ఇద్దరి సుఖ దుఃఖాలు ఇద్దరి వినయా అన్నాడు. అనగానే సుగ్రీవుడు లేచి గబగబా వెళ్ళి తతస్తపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిశసాద సరాఘవ. పుష్పించి ఉన్నటువంటి ఒక పెద్ద సాలవృక్షపు కొమ్మనొక దాన్ని విరిచి సుగ్రీవుడు తెచ్చి, ఎందుకని ఇద్దరికి స్నేహం కుదిరింది. ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇద్దరు కూర్చోవాలంటే అక్కడ కొండ మీద ఏం కుర్చీలా, బెంచీలా, సోఫాలా, దీవాన్లా ఏముంటాయి. అందుకని వెంటనే తనదైన శైలిలో వెళ్ళి ఒక పెద్ద సాలవృక్షపు కొమ్మ ఒకటి విరిచేశాడు. దాని పక్క రెమ్మలు విరిచేశాడు. దాన్ని తెచ్చి కింద పారేశాడు. రామ కూర్చో అన్నాడు. తను ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. ఇద్దరు ఆ కొమ్మ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే మహానుభావుడు ఆయన చూశారు. ఎవరు? హనుమ. చూసి
లక్ష్మణాయాధ సంహృష్టో హనుమాన్ ప్లవగర్షభ శాకాం చందన వృక్షస్య దదౌ పరమపుష్పితాం. మరి లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు కదా, అందుకని హనుమ చూసి ఈ విషయాన్ని, అయ్యో పాపం లక్ష్మణుడు నిలబడిపోయాడే అని గబగబా వెళ్ళి, ఎందుకంత జాగ్రత్తగా హనుమ గమనించడం, లక్ష్మణుడెవరో నిన్నటి రోజున హనుమ దర్శనం చేశారు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి యొక్క చెయ్యి లాంటి వాడు. అందుకని నన్ను గౌరవించి నా చేతిని అసహ్యించుకోరుగా, అందుకని చందనపు కొమ్మ తెచ్చి, ఒక గంధపు చెట్టు కొమ్మ తెచ్చి అక్కడ పడేసి, లక్ష్మణ కూర్చో అన్నారు. లక్ష్మణుడు కూడా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సుగ్రీవుడు అంటాడు రాముడితోటి, అహం వినికృతో రామ చరామీహ భయార్ధిత కృత భార్యో వనేత్రస్తో దుర్గమేతదుపాశ్రిత. నన్ను నా అన్నగారైనటువంటి వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడయా, నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు, దిక్కులేని వాడినై ఇవాళ ఈ అరణ్యంలో ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను రామా, ఇది నా కష్టం అన్నారు. అంటే రాముడు అన్నాడు, ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం. ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా ఆ మాట చెప్పగానే నేను చంపేస్తానయ్యా అనొచ్చా రాముడు అన్నారు. ఎందుకన్నారు? వెంటనే చెప్తారు ఆయన. ఏ మాట చెప్పినా రాముడు ధర్మం పక్కనే చెప్తారు. నేను వాలిని చంపుతాను. ఎందుకు చంపాలి నేను వాలిని అంటే, ఉపకార ఫలం మిత్రం. స్నేహితుడు అన్నదానికి మిత్రుడు అన్న పదానికి అర్థమేమిటి? ఉపకారమే. ఒకనాడు అపకారం చేసినవాడు కొన్నాళ్ళు స్నేహం చేసి ఆ తర్వాత ఆయన ఇప్పుడు మాకు స్నేహం లేదండి, వాడి పేరు నాకు చెప్పకండి, ఈ అవకాశం రావాలి కానండి అన్నవాడిని స్నేహితుడు అనకూడదు. ఒకనాడు స్నేహితుడండి ఇప్పుడు శత్రువండి అనకు, వాడికి అసలు స్నేహం తెలియదు. అటువంటి వాడి పట్ల స్నేహము అన్న మాట ప్రయోగించనే కూడదు. ఏమి నిర్వచనం అండి నిజంగా రామచంద్రమూర్తి ఇచ్చిన నిర్వచనం. ఉపకార ఫలం మిత్రం. మిత్రుడు అని ఎవరిని పిలవాలి? స్నేహితుడు అని ఎవరిని పిలవాలి? ఉపకారమును మాత్రమే చేసేవాడు. ఆయనకు అపకారం చెయ్యడం తెలియదు. ఎందుకని? నీ యందు అంత ప్రేమ పెట్టుకున్నవాడు. ప్రేమించినదే నిజమైతే మన్నించుటే రుజువు కదా. అందుకని నిజంగా నువ్వు ప్రేమించినట్టయితే ఎప్పుడూ అపకారం చెయ్యకూడదు. కానీ రామాయణం ఎక్కడో ఎవరికో బాగా అర్థమైంది. అది ఎక్కడ పాడితే ఒక అందమైన మాట, మధ్య మధ్యలో అదొకటి జ్ఞాపకం వస్తుంటాయి నాకు. అందుకని ఎంత అందమైన మాట వేశారో చూడండి. అందుకని ఉపకారం చేసినవాడు మిత్రుడు కాబట్టి, ఉపకారం చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు ఉపకారం చెయ్యాలి. నీకు చెయ్యవలసిన ఉపకారం, నువ్వు బతికుండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నవాడు వాలి. ఈ ఒక్క మాట చాలు. ధర్మం తప్పాడు కాబట్టి చంపడానికి, అయితే నిష్కారణంగా చంపను నేను. అందుకని నీకు ఉపకారం చెయ్యాలి కాబట్టి, అగ్నిసాక్షిగా మన ఇద్దరం స్నేహం చేసుకున్నాం కాబట్టి నీ కోసం వారిని చంపేస్తాను. అందుకని మిత్రుడి యొక్క ప్రయోజనమేమి? ఉపకారమే. మిత్రుడు అని మీరు చెప్పుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు మాట అడిగారనుకోండి, ఇది కుదరదండి అన్న మాట వారి నోటి నుంచి రాకూడదు. అలా అన్నాడు అనుకోండి, వాడు నీ స్నేహితుడు కాడు. నువ్వు ఎప్పుడూ వాడి పేరు స్నేహితుడి చిట్టాలో వేసుకోక. ఇంకా వాడు స్నేహితుడు అని ఏమిటి గుర్తు? నువ్వు వెళ్ళి, అయ్యా నాకు ఉపకారం జరగాలండి అని మీరు అన్నారనుకోండి, తప్పకుండానండి కోటేశ్వరరావు మీరు ఒక 2 రోజులు ఆగండి అని. ఒకవేళ దానివల్ల ప్రమాదం వస్తోంది, అది మంచి పని కాదు అనుకున్నారనుకోండి, అప్పుడు చెప్పరు ముఖం మీద. ఓ రోజు ఆగి, అయ్యా మీరు దీనివల్ల ఉపద్రవాన్ని పొందుతారండి, దీని వైపుకి మీరు వెళ్ళకండి, ఆగండి అని చెప్తే, అవతల వారు స్నేహితుడని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఆగిపోవాలంతే. కాదండి అని నువ్వు అన్నావనుకో, నీకు స్నేహం పట్ల అమర్యాద ఉంది. నువ్వు అవతల వారు నీ యొక్క క్షేమాన్ని కోరుకునేవారన్న నమ్మకం నీకు లేదు. నీకు ఆ నమ్మకం ఉంటే నువ్వు ఆగిపోతావు అంతే. అక్కడ ఇంతే స్నేహం అంటే. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఇక్కడ విశ్వాసం. ఈ విశ్వాసము ఉంటే అది స్నేహం. రామాయణం అర్థమైతే నువ్వు అలా జీవించగలవు. రామాయణం అర్థం కాకపోతే నీకు వైక్లభ్యం వస్తుంది ప్రవర్తనలో. అందుచేత ఆయన అంటారు, ఉపకారం మిత్రుడు చెయ్యాలి, అందుకుని నేను చేస్తాను తప్పకుండా, అందుకుని వాళ్ళని చంపుతాను. తమ భార్యాపహారిణం. అలా వాళ్ళని చంపేయడానికి కారణం ఏమిటి? నిష్కారణంగా వీళ్ళు ఒక మనిషిని చంపడం అంటే మాటలు కాదు. దానికి తగిన అధర్మం జరిగి ఉండాలి. ఏమిటి చేశాడు? నువ్వు బ్రతికుండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. ఇంతకన్నా పెద్ద దోషం ప్రపంచంలో ఇంకొకటి లేదు కనుక చంపుతాను. ఎంత గొప్ప మాట! ఒక్క శ్లోకం. కానీ ఏమి యుక్తాయుక్త విచక్షణ, ఏమి తీర్పు, ఏమి మాట, ఏమి అభయం, ఎంత శక్తి, ఎటువంటి మూర్తి నిజంగా రామచంద్రుడంటే. అందుకే చాలదా రామనామం?
ఒక్క ఆ నామం చాలు మన్ని గట్టెక్కించేయడానికి. రామా 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 అని అందున రామాయణ ప్రవచనం జరుగుతున్న చోట కూర్చుని దేవాలయ సన్నిధానంలో రామా రామా అని మనం అనుకున్న మాట ఉత్తినే పోతుంది అనుకుంటున్నారా? ఒక్క నాటికి పోదు. కొన్ని కోట్ల జన్మల వరకు ఈ ఫలితం మనకి ఇస్తూనే ఉంటుంది. అది మనని కాపాడుతూనే ఉంటుంది. మన బంధువుల వరకు కాపాడుతుంది మనని. ఆ రామనామానికి ఉన్న శక్తి అటువంటిది. అందుచేత ఈ మాట తప్పకుండా చంపుతానయ్యా అన్న మాట విన్నట్టంతే సుగ్రీవుడు తన జీవితంలో అనుకోవాలి ఈ మాట అనేవాడు ఉంటాడని. ఎందుకని? వాలి పేరు చెప్తే హడిలిపోయిన వాడే. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అప్పటి వరకు వాలి చేతిలో ఓడిపోయిన వాడన్నవాడు ఈ పృథివీ మండలమునందు లేడు. వారి చేతిలో ఓడిపోయాడన్నవాడు, వాలిని ఓడించినవాడు పృథివీ మండలంలో ఒక్కడు లేడు. అప్పటి వరకు ఎవరినైనా వాలే ఓడించాడు. కాబట్టి సుగ్రీవుడికి ఏం నమ్మకం ఉంటుంది? బతికిన నాళ్ళు ఆ కొండ మీద కూర్చోవడమే. ఇంకా సీతమ్మ తల్లిని ఒక రావణుడు తీసుకెళ్ళాడు. తను తలుచుకుంటే ఎప్పటికైనా సీతమ్మని రాముడు తెచ్చుకోగలడు. ఆ పరాక్రమం ఉంది. వాలి ముందు సుగ్రీవుడు నిలబడలేడు. కాబట్టి ఇంకా జీవితానికి ఏముంది ఆశ? అటువంటి కొడుగట్టినటువంటి ఆశతో బతుకుతున్న సుగ్రీవుడికి ధర్మమూర్తి అయిన ఒక వ్యక్తి వచ్చి నేను చంపుతానంటే ఆ రోజున ఎంత ఆనందంగా ఉంటుంది నిజంగా సుగ్రీవుడికి. చూడండి, అనుకోనటువంటి విషయం ఇది. ఈ మాట విన్నట్ట సుగ్రీవుడు, చుట్టూ ఉన్నటువంటి మంత్రులు విన్నారట, పొంగిపోయారట. పొంగిపోయి ఒకరినొకరు చూపులతో తాగుతున్నారా అన్నంతగా చూసుకున్నారట. ఇది స్నేహం. స్నేహానికి అర్థం ఏమిటో తెలుసా? ఎక్కడైనా కానీ నీ స్నేహితుడన్నవాడు కనపడగానే నీ కళ్ళల్లో మెరుపు కనపడాలి. అది స్నేహానికి గుర్తు. ఏమండి, ఆయన కనపడగానేనండి ఎంత హడావిడిలో ఉన్నా ఓసారి వెళ్ళి మాట్లాడతారండి. ఆయన్ని చూడగానే ఎంత పొంగిపోతారోనండి, ఎంత సంతోషపడిపోతారోనండి. ఈ కళ్ళల్లో మెరుపుందే, ఈ హృదయంలో ఉద్విగ్నత ఉందే, పలకరించి మాట్లాడకుండా ఉండలేని బలహీనత ఉందే, ఇది స్నేహం. ఎంత గొప్ప మాట, ఎంత పరమోత్కృష్టమైన నిర్వచనం. అంతేకాని అక్కర్లేని పనులు చేస్తూ వాడి దగ్గర నుంచో తెచ్చాడు కదా బైక్ అని చెప్పి ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కి అర్థం పర్థం లేకుండా 50 బస్సులు తిరిగేటటువంటి ట్రాఫిక్ రోడ్లో 70-80 కిలోమీటర్ల స్పీడ్తో సడన్ బ్రేక్ వేస్తూ స్పీడ్ పెంచుతూ ఆడపిల్లలు తిరిగే కాలేజీ రోడ్ల మీద స్వైర విహారం చేసి వెనక కూర్చున్నవాడు ఎప్పుడూ జీవితంలో కూర్చొని వాడు కనుక వాడు ఢామ్ అని వెనక నుంచి కింద పడి తల పగిలిపోతే హాస్పిటల్లో తల్లిదండ్రులు ఏడుస్తూ ఇంటెన్సివ్ కేర్ మీద నించుంటే ఇవి స్నేహాలా? బట్టి స్నేహమని పిలుస్తావా? అలా నువ్వు పిలిచిన నాడు దానికి అర్థం ఉందా? అసలు అలా పిలవమని శాస్త్రం చెప్పిందా? అది అత్యంత ప్రమాదకరమైన పోకడ. మనకి ఇవాళ వచ్చిన దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఇది స్నేహం మనం అనుకుంటున్నాం. ప్రతివాడి దగ్గర 50 రూపాయల చందా వసూలు చేసుకుని దుర్మార్గపు మాటలు చూపించే వాళ్ళందరూ ముగ్గురిని మోటార్ సైకిల్ ఎక్కి పరిగెత్తిస్తున్నట్టు సెల్యులాయిడ్ల మీద చూపిస్తున్నారు. అది చూసిన వాళ్ళందరూ స్నేహం అంటే ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కితేనే స్నేహం అనుకుంటున్నారు. ఒక్కసారి వెనకాతల స్టెఫ్నీ లేని బైక్ మించి సడన్ బ్రేక్ తెలిసి తెలియని ముందు ఉన్నటువంటి నీ వయస్సు వాడు బ్రేక్ వేస్తే తుళ్ళి వెనకవాడు వెనక్కి పడితే ఎంత ప్రమాదమో, ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల కళ్ళల్లోంచి జీవితాంతం ఎంత ఏడుస్తారో, వాళ్ళ జీవితాలు ఎంత మూడుబారిపోతాయో నీకు అర్థమైతే అలా నువ్వు కూర్చుని పెడతావా? అది ఒక ఉన్మాదం. దాన్ని పెద్దలైన వారు ఎవరైనా సరే నిరసించవలసిందే. దెబ్బలాడవలసిన పని లేదా, పిల్లలు మారుతారు. మీరు ఒక్కసారి నిలబెట్టండి. ఎందుకు నాన్న అది ఏమిటి, దానివల్ల ప్రయోజనం? ఒకవేళ వాడు నిన్ను నిరసించాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. 1-4 మాటలు చెప్పు, వాడు మారి తీరుతాడు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటారు తెలిసి తెలియని వయస్సు, అదేదో చాలా గొప్ప విషయం అనుకుంటారు. నాకు తెలుసు, పడిపోయినటువంటి నా స్నేహితుల యొక్క కొడుకులు కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యం చేయించుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికీ కూడా ప్రమాదవశాత్తు మంచం నుంచి కింద పడితే చంటితనంలో పాపం తల దెబ్బతిని ఏ పాప పుణ్యం తెలియని పిల్లడు పిచ్చివాడిగా ఉండిపోతే బాధపడుతున్న తల్లిదండ్రులు నాకు తెలుసు. ఎందరో ఉన్నారు ప్రపంచంలో. ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఇవాళ జీవిస్తున్నారో చూడండి. స్నేహం అంటే ఏమిటో, ఎలా ఉండాలో చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఇవాళ. అందుకని రామాయణం ఎంతకాలం మనం చెప్పుకుంటామో
రామాయణం ఈ వయస్సు వారికి కాదు అని మనం నమ్మి ఎన్నాళ్ళు వింటామో అంతకాలం మన జీవితాలు భద్రంగా ఉంటాయి. రామాయణం అనేటటువంటిది ఒక 100 రూపాయలు పెట్టి కొనవలసిన పుస్తకం కాదు. ఇట్ ఈస్ అన్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్. వై షుడ్ వి పర్చేజ్ ఏ రామాయణ? It is not required. We are concerned with some other writers. We are concerned only with celluloid. We are concerned only with a color television. And we are in no way connected with Ramayana. Ramayana is an outdated book. As long as you live with such a belief, so long nobody can help you. So long nobody can, that you have to purchase a Ramayana and keep it in your shelf. Allow your children to read it. When summer vacation comes, your fundamental duty is to see that your son reads Ramayana. And whenever an occasion comes across the dining table, you must be prepared to just give an idea, an advice, and explain a story from Ramayana to your children. Unless you do it, how do you expect that your children will be able to travel in a safe path? You can't expect it. So Ramayana is vitally required to the entire society. ఎప్పటికీ సమాజానికి రామాయణం అవసరమే. రామాయణం అవసరము కాదన్న రోజు భారతీయ సమాజంలో రాకూడదు. సో ప్రవచనంలో ప్రపాఠం ఒక్కొక్కసారి గబుక్కుని నేను ఎక్స్టెంపోర్గా ప్రయోగించకూడని భాష మాట్లాడితే నన్ను క్షమించండి. దిక్కుమాలిన ఆవేశం ఒకటి ఉండిపోతుంటుంది నాకు, అది అప్పుడప్పుడు అలా పలికించేస్తుంటుంది. సో ఎందుకంటే యూస్లెస్, అవుట్ డేటెడ్. ఈ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో. ఏదో అవుట్ డేటెడ్ రా, ఏది యూస్లెస్. అలా అని నువ్వు యూస్లెస్ అవుతున్నావు, నువ్వు అవుట్ డేటెడ్ అవుతున్నావు, నువ్వు ప్రమాదాన్ని కౌగిలించుకుంటున్నావు. అందుచేత ఈ మాట అన్న తర్వాత ఎంతో సంతోషించి ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తి ఒకరినొకరు కౌగిలించుకున్నారట. కౌగిలించుకుని చూసుకుంటుంటే ఒకళ్ళనొకళ్ళు మహర్షి అంటారు, సీతాకపీంద్ర క్షణదాచరాణాం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి. రాముడు సుగ్రీవుడు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు ఎదిరేయట. ఒకటి పద్మము వంటి ఎడమ కన్నున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క ఎడం కన్ను ఎదిరిందిట. ఆడదానికి ఎడమ కన్ను ఎదిరితే శుభం. అందుకేగా కబంధుడు చెప్పాడు, సుగ్రీవుడితో ఇవాళ నీకు మైత్రి కావాలి, నీకు స్నేహితుడు ఉండాలయా ఇప్పుడు అన్నాడు జీవితంలో. అందుకని సీతమ్మకి ఎడం కన్ను ఎదిరింది. రాజీవ పద్మం లాంటి కన్ను ఆవిడిది. హేమ బంగారం లాంటి పచ్చటి ఎడంకన్ను వాలిది. వాలికి ఎడంకన్ను ఎదిరిందిట. అంటే మగవాడికి ఎడంకన్ను ఎదిరితే ప్రమాదం. సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు కాబట్టి వాలి తల డుళ్ళి పడిపోతుంది. మూడవది జ్వల, ఎర్రనైనటువంటి నేత్రాలు, ఎప్పుడు రజోగుణ ప్రకోపంతో ఉంటాడు రావణాసురుడు, వాడికి ఎడంకన్ను ఎదిరిందిట. అంటే రామ సుగ్రీవుల యొక్క మైత్రి చేత ఒకరు సంతోషించబోతున్నారు, ఇద్దరు పడిపోబోతున్నారు. పడిపోయిన ఇద్దరి చేత వీళ్ళిద్దరూ సుఖాన్ని పొందబోతున్నారు. ఒక స్నేహం ఎక్కడ వరకు వెళ్ళాలో, ఎటువంటి బాట వెయ్యాలో మహర్షి తీర్పిస్తున్నారు ఆ శ్లోకంలో. అందుకని వాళ్ళ ముగ్గురికి ఎడమ కన్నులు ఎదిరైట. సరే, తర్వాత ఆయన రామచంద్రమూర్తి అంటారు, నేను నా తమ్ముడైన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చానయ్యా, నా భార్యని ఒక రాక్షసుడు అపహరించాడు అని మహానుభావుడు ఆ జటాయువు కూడా మరణించాడు అడ్డుకున్నందుకు అని ఈ మాటలు చెప్పి ఒక మాట అంటారు, భార్యావియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్ష్యసే అహం తామానయిష్యామి నష్టాం వేదశ్రుతిమివా. సుగ్రీవుడు అంటాడు, ఇప్పుడు మరి ఆయన కష్టాన్ని ఈయన ఉద్ధరించాలి కదా. అందుకని సుగ్రీవుడు అంటాడు, నువ్వేం బెంగపెట్టుకోకు రామా, కనపడకుండా పోయినటువంటి వేదాన్ని మళ్లీ తీసుకొచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చిస్తాను. రసాతలేవా వర్తంతీం వా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యామరిందమా. పాతాళలోకానికి తీసుకెళ్లి దాచని, స్వర్గలోకానికి తీసుకెళ్లి దాచని సీతమ్మని వెతికి తెచ్చి నేను ఇస్తాను రామా నీకు అన్నాడు. ఇప్పుడు రాముడికి కావలసింది సీతమ్మని తేవడం కాదు, రాముడు తెచ్చుకోగలడు. సీతమ్మ ఎక్కడుందో ఆయనకి తెలియాలి, తెలిస్తే చాలు మిగిలిన కార్యం రాముడు చేసుకోగలడు. వాలిని చంపిన వాడు తుచ్చ రావణుడిని చంపడం లెక్క మా స్వామికి. ఎక్కడుంటాడు వాడు తెలియాలి. ఇంత విశాల పృథివీ మండలంలో రామలక్ష్మణులు ఎంతకాలం వెతుకుతారు. అందుకే వెతకగలిగినటువంటి సామర్థ్యం ఆ కొండలెక్కి, చెట్లెక్కి, పుట్టలెక్కి, గుహల్లో దూరి వెతకగలిగినంత మంది వానర బలం సుగ్రీవుడికి రావాలి.
అందుకే కబంధుడు అన్నాడు సుగ్రీవుడితో స్నేహం చేయవయ్యా అన్నాడు. అందుకని నీకు నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి నేను తెచ్చిస్తానన్నాడు సుగ్రీవుడు. ఈ మాట విన్నట్ట రామచంద్రమూర్తి, మీరు ఇక్కడే ఒక చిన్న తేడా గమనించాలి. నీకు వాలిని సంహరిస్తాను అని రాముడు అన్నాడు, సుగ్రీవుడు ఏడవలేదు. సీతమ్మని తెచ్చిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, రాముడు ఏం చేయాలి? ఏడవకుండా ఉండాలి. ఏడ్చాడు రాముడు. ఎందుకు ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పడం అంటే, తన ప్రాణస్థానం భార్య దగ్గరుంది. ఇది ధార్మికుడైన పురుషుడికి ఉండవలసిన లక్షణం. ఎక్కడున్నా నీ భార్యని తెచ్చిస్తాను అంటే అది తెచ్చేంత వరకు అంటే అక్కడే ఉండిపోతుంది కదా. పాపం ఎలా ఉంటుందో, ఎలా బతుకుతుందో అని బెంగొచ్చి ఏడ్చిన వాడు ధార్మికుడు. అందుకని ఆ విషయంలో సుగ్రీవుడికి రాముడికి తారతమ్యం ఉంది. ఇద్దరిది ధర్మబద్ధమైన జీవితంలో తేడా వస్తుంది. ఎప్పుడూ సీతమ్మే రాముడి పక్క, అప్పుడప్పుడు తార కూడా ఉంటుంది సుగ్రీవుడి పక్క. అందుకని తేడా ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇద్దరిది స్నేహం ధర్మబద్ధమైన ప్రవర్తనలో ఒక్క కాంత మాత్రమే తెలుసున్నవాడు రామచంద్రమూర్తి. ఎందుచేత? తన తండ్రి దక్షిణ నాయకుడు. ఎందరో భార్యలు ఉన్నారు దశరథ మహారాజు గారికి. రాముడు చేసుకుంటే కాదన్నారా? అయినా చేసుకోలేదు. విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్లేటప్పుడు దాంపత్యం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, అహల్య అంటే ఏమిటో, గౌతముడంటే ఏమిటో, గంగంటే ఏమిటో, పార్వతి అంటే ఏమిటో, పిల్లలంటే ఏమిటో, విశ్వామిత్రుడంటే ఏమిటో చెప్పాడు. మనస్సుకి ఎక్కింది. ఏకపత్ని వ్రతుడయ్యాడు. రాముణ్ణి ఏకపత్ని వ్రతుణ్ణి చేసిన వాడు విశ్వామిత్రుడు. ఈ ప్రపంచానికి నైతికమైనటువంటి విలువనివ్వవలసిన వాడు గురువు. అందుకే మన సమాజంలో అన్నిటికన్నా గొప్పది గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంది తప్ప బతకలేక బడిపంతులన్న మాట ఈ సమాజం వాడలేదు. ఆ మాట ఎప్పుడు సమాజంలో వచ్చిందో ఆనాడు నైతిక భ్రష్టత్వం సమాజానికి ప్రారంభమైంది. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థితిది ఎవరికి ఇచ్చారంటే మొట్టమొదటిది గురువుకే. అందుచేత ఆయన ఈ మాటలంటే హోరున రామచంద్రమూర్తి ఏడుస్తున్నారట. సుగ్రీవుడు అన్నాడు, తజశోకం మహాబాహో తాం కాంతామనయామితే అనుమానాత్తు జానామి మైథిలీ సన సంశయ. రామా, శోకించకు. చూశావా, నేను పూర్వం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది, అది చెప్తాను వినమన్నాడు అని. హ్రియమాణామయా దృష్ట రక్షసా క్రూరకర్మణ క్రోశంతీ రామ రామేతి లక్ష్మణేచిత విస్వరం స్ఫురంతీ రావణస్యాంకే పన్నగేంద్రవధూర్యథ ఆత్మనా పంచమం నాంహి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ. రామా, ఒకనాడు నేను ఈ పర్వత శిఖరం మీద కూర్చునున్నాను నలుగురు మంత్రులతో. కూర్చునుండగా ఒక కాంతని ఆడత్రాచుపం ఎలా మెలికలు తిరిగిపోతుందో అలా మెలికలు తిరిగిపోతుండగా దశకంఠుడైనటువంటి రాక్షసుడు పచ్చటి పట్టుపుట్టములు కట్టుకున్నటువంటి ఒక స్త్రీని అపహరించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా ఆ తల్లి తన ఉత్తరీయాన్ని తీసి అందులోంచి, ఉత్తరీయం అంటే చీర కొంగు యొక్క భాగాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నింటిని మూట కట్టి పైనుంచి కిందకి జార విడిచింది. బహుశः ఆ స్త్రీ సీతమ్మ అని రామ నేను అనుకుంటున్నాను. వెళ్ళి ఆ ఆభరణాలు పట్టుకొస్తాను, ఒకవేళ సీతమ్మ ఆభరణాలేమో చూడు అన్నాడు. అంటే మహర్షి యొక్క రచన వైచిత్రి చూడండి. ఆ మూట తెచ్చి అక్కడ పెట్టారు. పెడితే ఆ మూటలో ఉన్న ఆభరణాలు కనపడగానే ఇవి ఆభరణాలు అని మీరు అనుకున్నారనుకోండి, అందులో గొప్పతనం లేదు. చాలా కాలం నుంచి తనతో ప్రియాతిప్రియంగా ఉన్నటువంటి భార్యని ఒక రాక్షసుడు అపహరిస్తే, అపహరింపబడినటువంటి భార్య ఏడుస్తూ కింద పడేసినటువంటి నగల మూటని ఒక వానరుడు తెచ్చిస్తే, ఆ నగలు చూడగానే ఏమిటి జ్ఞాపకానికి రావాలి? నగలు కాదు జ్ఞాపకానికి వచ్చేది. అమ్మో, ఇది దొరికింది, పోన్లేండి బాబాయ్, ఇది 50 తులాలు అన్నాడు అనుకోండి వాడు భర్త. వాడు కాదు భర్త. ఆవిడ వడ్డాణం చూడగానే, అమ్మో ఇది నా భార్య నడుము కలంకరించుకునే ఆభరణం, ఇది కేయూరమ్మ ఆవిడ భుజానికి పెట్టుకుంటుంది, ఇది మా నూపురమ్మ ఆవిడ పాదానికి పెట్టుకుంటుంది అని భార్యని కౌగిలించుకున్నట్టు వాటిని గుండెల మీద వేసుకున్నవాడు ప్రియాతి ప్రియమైన భర్త. ప్రియాతి ప్రియమైన అన్న విశేషణం ఎందుకు వేశారంటే, అప్రియమైన భర్తోడు ఉండడుగా ప్రపంచంలో, ఉండేది ఒక్కడే ఉంటాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇద్దరి యొక్క మనస్సులు ఒక్కటైనటువంటి భర్త.
అలా కానినాడు అది దురదృష్టమే దాంపత్యంలో. అందుకని ఎక్కడికక్కడ రాముడి గురించి ఆవిష్కరించేటప్పుడు ఎంత అందమైన శ్లోక ప్రయోగం చేసేస్తారో చూడండి మహర్షి. ఆయన అన్నారు, అవి చూశారట, వాటిని గుండెల మీద వేసుకుని గట్టిగా పట్టుకుని వాటిని చూడగానే సీతాస్నేహ ప్రవృత్తేన సతు బాష్పేణ దూషిత హా ప్రియేతి రుదం ధైర్య ముత్సజ్య న్యపతక్షితౌ. ఆ ఆభరణాల్ని చూడగానే కళ్ళ నిండా నీళ్లు చిప్పిల్లిపోయి ఒక్కసారి శోకం తన్నుకొచ్చేసిందిట. అంత శోకం కలిగేటప్పటికీ మూర్ఛపోయి నేల మీద పడిపోయాట రామచంద్రమూర్తి. హా సీత హా సీత అని ఏడుస్తూ ఒక్కసారి మూర్ఛ నుంచి తెప్పరిల్లి, ఇవి అసలు సీతమ్మ ఆభరణాలైనా చూడాలంటే కళ్ళ నిండా నీళ్లున్నాయి, ఆ కళ్ళు ఎంత తుడుచుకుని చూడకూడదా? ఓ పక్క తుడుస్తుంటే ఓ పక్క ఊట బావిలోంచి వచ్చినట్టు వచ్చేస్తున్నాయి నీళ్లు. అందుకని ఇంకా తుడిచి ప్రయోజనం లేదు ఆ కళ్ళని. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? పక్కనున్న వాడితో ఏమంటాం తెలియకుండా అవి లక్ష్మణుడు గుర్తుపట్టాలా, లక్ష్మణుడు గుర్తుపడతాడా? అక్కడ కావలసింది అది కాదు, ప్రేమ కలిగిన హృదయం. లక్ష్మణ, ఒరే ఇవి మీ వదిన ఆభరణాలే కదరా అని గబక్కనంటాడు రాముడు. ఆ స్థితిలో ఒక నరుడిగా ఉన్న రాముడు నోటినెంట వచ్చేటటువంటి మాటని వర్ణించడంలో కవి యొక్క గొప్పతనం ఉంది. ఎందుచేత అన్ని హృదయంతో సహా నీకు ఆచమనం చేసి కూర్చుంటే ప్రకాశిస్తాయని బ్రహ్మగారు వరం ఇచ్చారు మహర్షికి. అందుకని అలా ప్రకాశించాయి, అలాగే శ్లోకాలు పడ్డాయి. ఏమి రచనండి ఇది! మన అదృష్టం. మనం వాల్మీకి మహర్షి వారసులం, ఆయన బిడ్డలం. ఆయన రామాయణాన్ని చదువుకుని పొంగిపోయే అదృష్టం పొందిన వాళ్ళం. ఏ జాతికి ఈ అదృష్టం లేదు, మనకుంది ఈ అదృష్టం. అందుచేత ఆయన అంటారు, పశ్య లక్ష్మణ వైదేహ్య సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయమిదం భూమౌ శరీరాత్ భూషణాని చ శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతాయా హ్రియమాణయ ఉత్కృష్టం భూషణమిదం తథారూపం హి దృశ్యతే. లక్ష్మణ, ఈ ఆభరణాలను ఒక్కసారి చూడు, ఇవి ఎక్కడ విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, ఎక్కడ ఎలా పడ్డవి అలా ఉన్నాయి. అంటే బహుశా సీతమ్మ తల్లి పైనుంచి విడిచిపెట్టినప్పుడు పచ్చగడ్డి మీద ఈ ఆభరణాలు పడిన మాట వాస్తవమే. అందుకని మూట కట్టి కింద పడేసి ఉంటుంది. చూడమన్నారు. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్. ఆ రాముడు చెప్పినటువంటి మాట లక్ష్మణుడు విన్నట్ట. విని అక్కడ అలా లక్ష్మణుడు ఒక్కొక్కటి చూసి చెప్పాలా? చెప్పి ఆ సన్నివేశాన్ని ఆధారం చేసుకుని తన శీలం యొక్క గొప్పతనాన్ని లక్ష్మణుడు చెప్పుకునే సందర్భం అది కాదు. అప్రయత్నంగా లక్ష్మణుడి నోటి వెంట వచ్చినటువంటి ఒక మాట ఆయన సంస్కారాన్ని తెలియచేస్తుంది, ఆయన భక్తిని తెలియచేస్తుంది. ఇవి చూడు అన్నాడు. చూడగానే మనం ఏమంటాం? వాల్మీకి రచనలో ఉన్న గొప్పతనం వాక్య నిర్మాణం ఖచ్చితంగా పొందికగా చెయ్యాలని అనుకోం. అలాంటి వస్తువు కనపడింది అనుకోండి, ఏమండి ఇది మీ వాళ్ళదేనా అని చూపించారనుకోండి, చూపిస్తే చూడగానే కాదండి అంటాం. అంతేకాని నా చేతితో పట్టుకున్నటువంటి గాజు అనబడేటటువంటి చేతుకు వేసుకునేటటువంటి ఆభరణము మా వదినగారైనటువంటి సీతమ్మ తల్లిది కాదు అని కాదు అన్న క్రియావిశేషణాన్ని చివరికేస్తారా? వెయ్యరు. క్రియావిశేషణం ముందుకొస్తుంది. తెలుగుకి ఇంగ్లీష్కి ఒక పెద్ద తేడా ఉంది. తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అందుకే కొంచెం కష్టం అవుతుంటుంది. ఎక్కడొస్తుందంటే రాముడు రావణుని చంపెను క్రియాపదం చివరికెడుతుంది. రామ కిల్డ్ రావణ క్రియాపదం ముందుకు వస్తుంది ఇంగ్లీష్లో. గమ్మత్తు ఏంటంటే క్రియాపదం ముందుకొస్తోంది. క్రియాపదం ముందుకొచ్చి మాట్లాడారు అంటే అది యథాతథంగా ఆ సమయంలో ఎక్స్టెంపోర్ అంటామే ఉద్విగ్నతతో తన ప్రమేయం లేకుండా నోటి వెంట వస్తున్న మాటలు. అంతేకాని తన శీలాన్ని నిరూపించుకోవడం కోసం లక్ష్మణుడు చెప్తున్న మాటలు కావవి. దాని ద్వారా నువ్వు ఒక అందమైన విషయాన్ని పసిగట్టగలగాలి. ఏమంటున్నాడు? గబుక్కుని తీసుకొచ్చి ఇదేనా అండి అని చూపించారనుకోండి మన వాళ్ళవి. మనం వాళ్ళ గురించి ఎంతో తాపత్రయపడుతున్నప్పుడు రైలు మీరు వరంగల్లో దిగిపోవాలి, వరంగల్ కాజీపేట వదిలేసింది, అప్పుడు మీరు బెత్తమించి దిగి మీ పెట్లు తీసుకుందాం అనుకున్నారు, ఓ పెట్టి కనపడలేదు, వరంగల్ స్టేషన్ వచ్చేసింది, ఇంకొక 2 నిమిషాల్లో రైలు వెళ్ళిపోతుంది. టీటీ గారు వచ్చి అయ్యా ఈ కోచ్కి తాళాలు వేసేసానండి, పక్క కోచ్లోంచి దిగండి అన్నాడు. ఈ కోచ్లోంచి ఆ కోచ్లోకి వెళ్ళి దిగాలి మీరు. అందరూ పడుకున్నారు, తెల్లారకట్ట మీ పెట్టి కనపడలేదు. అయ్యా నా పెట్టి కనపడలేదండి, నా పెట్టి కనపడలేదండి అని మీరు లైట్లు వేశారు. అందులో ఎవరో ధర్మాత్ముడు ఉన్నాడు, ఆయన గబాలను దిగి ఇదే అండి మీ పెట్టి గబగబా కొన్ని పెట్లు లాగాడు అనుకోండి. అప్పుడు మీరు ఏమంటారు? ఈ పెట్టె నాది కాదండి అన్నారు. కాదండి 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 అంటారు. అంతే.
నాహం నాహం నాహం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ శ్లోకం వెళ్ళింది. ఎంత అందమో చూడండి ఆ రచనలో. అందుకని ఎంత అద్భుతంగా మారిపోయిందంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. నాహం జానామి కేయూరే, కావన్నయా ఇవి కేయూరాలు. నాహం జానామి, నాకు తెలియదన్నయా ఈ కేయూరాలు. ఎందుకని? కేయూరములు భుజములకు పెట్టుకుంటుంది వదిన. అందుకని నాకెప్పుడు తెలియదన్నయా ఇవి వదిన పెట్టుకునేవో వదినవో కావో నాకు తెలీదు. నాహం జానామి కుండలే, తర్వాత చేతికి కుండలాలు తగిలే చెవులకు పెట్టుకునేవి. అన్నయ్య నాకు తెలియదన్నయ్య ఇవి ఆ వదిన పెట్టుకుందో లేదో. పక్కన మారిపోయింది. ఎక్కడికి వచ్చేటప్పటికి నాహం తీసేసి నూపురేత్యభిజానామి, అన్నయ్య ఇవి నూపురాలు, ఇవి తెలుసు అన్నయ్య నాకు. ఏమిటా సంతోషం? ఇవి వదినవే. అవి చూడగానే వదిన్ని చూసినంత సంతోషం. ఎందుకు నీకు నూపురములు మాత్రమే తెలుసు? నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు చూసేవాడిని, అన్నయ్య వదిన పాదాలకి నూపురాలు, ఇవి వదినవే. ఇప్పుడు లక్ష్మణుడు తనంత తాను తన శీలం ప్రకటించుకున్నాడా? తను సీతమ్మని ఎంత ఉపాసన చేశాడో తెలుస్తోందా? ప్రతిరోజు వదిన పాదములు తప్ప ఇలా చూసి మాట్లాడినా, చూడడము చేత తన కన్ను చూడడము ధర్మము కనుక చూడబడినటువంటి వదిన యొక్క అంగ ప్రత్యంగములలో ఏ విషయము లక్ష్మణమూర్తికి లోపల ధారణలో లేదు. ఉన్నదేది ఒక్క పాదములే. ఎందుకని? ఆ పాదములను ప్రయత్నపూర్వకంగా లక్ష్మణుడు చూశాడు. ఎప్పుడు చూశాడు? నిత్యం పాదాభివందనాత్. వదినం అంటే మా అమ్మే, మా లక్ష్మీదేవే, పరాశక్తే, మా సుమిత్రే అని ప్రతిరోజు వచ్చి నేను సీతమ్మ పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఆ పాదాలు నాకు తెలుసు అన్నయ్య. నువ్వు ఉపాసన చేసింది నిజమైతే ఎలా ఉంటాయో తెలుసా? మా గురువు గారి ఎడమ పాదానికి ఉన్నటువంటి పిక్క కింద కందిగింజంత పుట్టుమచ్చ ఉంటుందండి అని మీరు చెప్పగలిగితే మీ గురువు పాదములను పాదుకలను తల మీద పెట్టుకున్నవారని గుర్తు. అందుకే గురుపాదుకలకు పూజ, గురుపాదుకలకు పూజ. గురువు ఏం చేస్తారు? పాదుకల్ని రమణ మహర్షి చెప్తారు, తొక్కుతారు. గురువు తొక్కితే ఏమవుతుంది? అణుగుతుంది. అందుకే గురుపాదుకలు తెచ్చి పూజలో పెడతారు. ఎందుకు పెట్టుకుంటారు? గురు పాదుకలు ఇంట్లో పూజలో ఉండగా నీ బుర్రలో అక్కర్లేని ఆలోచనలు ఉంటే నువ్వు మహాపాతకమును ఆచరించిన వాడవు. ఆ పాదుకలు తల మీద పెట్టి తెచ్చుకున్నావు. ప్రతిరోజు ఆ పాదుకలకి పూజ చేస్తున్నావు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నావు. గురు పాదుకలను తలన ధరించడం, గురుపాదములను తలన ధరించడం. గురుపాదం తలకి తగిలితే వంగిపోవలసింది అహంకారం, మమకారం. వంగిపోవలసింది నీలో ఉండేటటువంటి స్వార్థ ప్రకోపం. అవి వంగకుండా నువ్వు ఎన్నాళ్ళు అక్కడ నమస్కారం చేస్తే దాని చేత నువ్వు ప్రతి దినం గురుపాదుకలను అవమానిస్తున్నట్టే. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక మహానుభావుడికి సముద్రం దాటి అమెరికా, లండన్ వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. గురువుగారిని వచ్చి అడిగారు, సముద్రం దాటకరా అయ్యా అన్నారు పరమాచార్యుల వారు. గురువు మీద నమ్మకం, నేను దాటను అని విడిచిపెట్టేశారు. వెళ్ళలేదు, ఫారిన్ ఛాన్స్ తీసుకోలేదు ఆయన. ఒక్కొక్కరికి గురువుల మీద ఉండేటటువంటి విశ్వాసం అంటే అలా ఉంటుంది. రమణులు చెప్తారు గురుపాదుకలంటే ఏవి, గురుపాదుకల యొక్క గొప్పతనం ఏమి. ఒకసారి రమణులు చెప్తారు. అందుచేత ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి లక్ష్మణుడు. అన్నయ్య నాకు కేయూరాలు తెలియవు, అన్నయ్య నాకు కుండలాలు తెలియవు, నాకు తెలుసున్నవి కేవలము వదినగారి యొక్క నూపురములు మాత్రం తెలుసు. అంటే అంతగా అమ్మ యొక్క పాదములు పట్టి అర్చన చేసిన మహాభక్తుడు లక్ష్మణుడు. ఆనాడు వశిష్ఠుడు పేరు పెట్టాడు, ఈయన లక్ష్మణుడు, ఈయన లక్ష్మి కలిగిన వాడు అన్నాడు. ఏమిటా లక్ష్మి? నిరంతర భగవత్ కైంకర్యము ఆయన లక్ష్మి. అందుకే సీతమ్మ తల్లిని అంతగా ఉపాసన చేసిన మహానుభావుడు లక్ష్మణుడు నిరూపించాడు. అందుచేత ఈ మాట చెప్పారట. చెప్పిన తరువాత రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి దుఃఖం వచ్చి బాధపడుతుంటే ఆ బాధని చూసినటువంటి వాడై సుగ్రీవుడు అంటాడు, అయ్యయ్యో అలా ఏడవకయ్యా, ఏడవకూడదు. నీలా నేను కూడా కష్టపడుతున్నాను, ఒక్కసారి ఆలోచించు. కానీ నేను నీలా ఏడుస్తున్నానా? నీలాగే నాకు భార్య అపహరింపబడింది, కానీ నీకు చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నవాడను కాను. కానీ ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహలక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందున్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నారు. వెంటనే స్వస్థతని పొందారు.
ఉత్తమమైనటువంటి మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్యా సుగ్రీవా. అందుకే నేను ఇవాళ ఇటువంటి స్థితిని పొందాను. కానీ నాకొక్క విషయం చెప్పు, ఈ రాక్షసుడు ఎక్కడుంటాడు? బ్రూహి సుగ్రీవకం దేశం హ్రియంతీ లక్షితాత్వయ రాక్షసారౌద్ర రూపేణ మమ ప్రాణై ప్రియ ప్రియా ప్రియా క్వమావసతి తద్రక్ష్యో మహద్వ్యసనదం మమ ఇన్నిమిత్తమహం సర్వాన్ నాశయిష్యామి రాక్షసాన్. ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో నాకు చెప్పు, వెంటనే వెళ్ళి ఆ రాక్షస సంహారం చేస్తాను. ఆ రాక్షసుడు ఎక్కడుంటాడు? సీతమ్మ తల్లిని అపహరించిన వాడు అని అడిగారు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సుగ్రీవుడు అన్నాడు, నజానే నిలయం తస్య సర్వదా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య వాకులం సత్యం తే ప్రతిజానామి త్యజ శోకమరిందమ కరిష్యామి తథా యత్నం యదా ప్రాప్యసి మైథిలీం. ఇది చిత్రమైనటువంటి మాట. నేను సత్యం చెప్తున్నానయ్యా, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది, కానీ నీ భార్యని అపహరించినటువంటి రాక్షసుడి పేరు నాకు తెలియదు, వాడెవరో నాకు తెలియదు, వాడి కులం నాకు తెలియదు, వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు, వాడి గురించి నాకు ఏ వివరాలు తెలియవు అన్నాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం? నేను ఇందాకనే మీతో ఒక మాట చెప్పాను. వాలి రావణాసురుడితో అగ్నిసాక్షిగా స్నేహబంధం చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు. రావణుడి యొక్క జీవితం అంతా వాలికి తెలుసు, సుగ్రీవుడికి తెలుసు. సుగ్రీవుడు తీసుకెళ్తున్నవాడు రావణాసురుడిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రావణుడు ఎక్కడుంటాడో, ఎక్కడ పరిపాలిస్తాడో, ఏం చేస్తూ ఉంటాడో, ఎటువంటి బుద్ధి ఉన్నవాడో, ఆయన యొక్క చరిత్ర ఏమిటో అన్నీ సుగ్రీవుడికి తెలుసు. తెలిసి సుగ్రీవుడి చెప్పలేదు. మరి అప్పుడే కదా, కిందటి సర్గలోనే కదా అగ్నిసాక్షిగా స్నేహం చేసి నీ కష్టం నా కష్టం, నీ సుఖం నా సుఖం అని రాముడు అన్నాడే. మరి ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది మిత్రద్రోహం కాదా? ఈ మాట చెప్పడం అబద్ధం కాదా? ఇక్కడే కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. రామాయణంలో ఒక రహస్యం ఒకటి ఉంది. ఏమిటా రహస్యం అంటే, సీతాపహరణ ఘట్టాన్ని యథాతథంగా తెలుసున్న వారు ఎవరున్నారో వారి ఎవ్వరి చేత ఈశ్వరుడు చెప్పించలేదు రాముడికి. మొట్టమొదట తెలిసినవాడు జటాయుడు. రాముడు తిరిగొచ్చి ఆ గోదావరంతా వెతికి పర్ణశాలంతా వెతికేంత వరకు జటాయువుకి ప్రాణం ఉంచాడు. రాముడు దగ్గరికి వచ్చి పలకరించేంత వరకు ప్రాణం ఉంచాడు. జటాయువు సీతమ్మని అపకారం చెయ్యలేదని తెలుసుకునేంత వరకు ప్రాణం ఉంచాడు. వింద ముహూర్తంలో రావణుడు అపహరించాడని చెప్పి చెప్పకుండా చెప్పేంత వరకు ప్రాణం ఉంచాడు. అంతక మించి చెప్పకుండా ఈశ్వరుడు ఆ ప్రాణములను తీసేశాడు. 2, కబంధుడు రాక్షసుడు దొరికినప్పుడు ఈ శరీరంతో ఉంటే చెప్పలేను, నన్ను కాలిస్తే చెప్తానన్నాడు. కాల్చబడిన తరువాత తన స్వస్వరూపాన్ని పొందాడు ధనువుగా స్వస్వరూపాన్ని పొందిన తర్వాత సుగ్రీవుడి గురించి చెప్పాడు, రావణుడు గురించి చెప్పలేదు. రావణుడు ఫలానా చోట ఉంటాడు, నీ భార్యను అపహరించిన వాడు వాడిని దివ్య దృష్టితో సుగ్రీవుడి గురించి చెప్పినవాడు రావణుడి గురించి ఎందుకు చెప్పలేడు? చెప్పనివ్వకుండా చేసినవాడు పరమేశ్వరుడే. 3, ఇక్కడ సుగ్రీవుడికి తెలుసు, సుగ్రీవుడితో చెప్పకుండా చేసినవాడు పరమేశ్వరుడు. ఎందుచేత చెప్పనివ్వలేదు? ఒక్కటే కారణం. మీకు నేను మొట్టమొదటి నుంచి విజ్ఞాపన చేస్తున్నాను, రాముడు నరుడిగా ఉన్నాడు. రాముడు శ్రీ మహావిష్ణువుగా ఉంటే వెంటనే సుదర్శన చక్ర ప్రయోగం చేసి రావణాసురుడి 10 తలకాయలు గిల్లేయగలడు. నరుడిగా ఉన్నాడు. నరుడిగా ఉన్నవాడు ఇప్పుడు కనిపెట్టవలసింది రావణాసురుడి జాడ కనిపెట్టాలి. రావణుడు ఫలానా చోటు ఉన్నాడు అంటే రాముడు వెళ్ళిపోతాడు. మీకు యుద్ధకాండకు వచ్చాక తెలుస్తుంది, వెళ్ళడం అంత తేలిక కాదు, సముద్రాన్ని దాటాలి నరుడిగా. అక్కడ కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. ఇంద్రజిత్ సామాన్యుడు కాడు. వానర బలం యొక్క అవసరం ఉంది బ్రహ్మాండాన్నంతటినీ గాలించడానికి. అందుకని వానరములన్నీ సుగ్రీవుడి చెప్పు చేతల్లోకి వస్తే తప్ప అన్వేషణం జరగదు. అన్వేషణం జరిగితే తప్ప, వానరులన్నీ సుగ్రీవుడి చేతిలో ఉంటే తప్ప రాముడి వెంట అనుగమించవు. వాలి చెప్పు చేతల్లో ఉండగా వాలితో స్నేహం చేసుకోకూడదా? తమ్ముడి భార్యని అపహరించి తెచ్చినటువంటి వాలితో రాముడు స్నేహం చెయ్యడు. అందుకని వాలి మరణించాలి, సుగ్రీవుడు రాజు అవ్వాలి. అయిన తరువాత కాలం కలిసి రావాలి. వానరుల యొక్క బలం సుగ్రీవుడు చెప్తే వినాలి. అప్పుడే లంకకి వెళ్ళాలి. అప్పటి వరకు రాముడికి ఈ మాట తెలియకూడదు కనుక ఎప్పుడెప్పుడు ఎవరు చెప్పబోయినా
ఈశ్వర ప్రచోదనం ఏదో తెలియదు ఆనాడు కైకమ్మతో పలికించినట్టు రావణ వృత్తాంతాన్ని అప్పటి వరకు చెప్పనివ్వలేదు. ఆ తర్వాత చెప్తాడు, నాకు తార ద్వారా తెలిసింది అని సుగ్రీవుడు వచ్చి బయటికి వచ్చి చెప్తాడు. ఇక్కడే కిష్కింధకాండలో ఎదరొస్తుంది, అప్పుడు మీరు విందురు కాడి. ఇదొక గొప్ప సన్నివేశం. అందుచేత సుగ్రీవుడు ఆనాడన్నాడు, నాకు తెలియదయా రావణుడి గురించి అన్నాడు. అని దుఃఖిస్తున్న రాముడితో అన్నాడు, నువ్వు నీ భార్య గురించి బెంగ పెట్టుకోకు. హితం వయస్య భావేన నోపదిశామితే వయస్యతాం పూజయన్మే నత్వం శోచితుమర్హసి. నువ్వు బెంగ పెట్టుకోకయా, తప్పకుండా నీ భార్యని వెతికి నేను తీసుకొస్తాను. ముందు నా కార్యం నువ్వు నిర్వహించు, వాలి సంహారానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఆ వాలి ఎక్కడుంటాడో నాకు చెప్పు, వెంటనే సంహరిస్తాను. అనృతం నొత్త పూర్వం మే నచ వచ్చే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవచ్చతే శపే. ఇంతకు ముందు నేను ఎన్నడూ అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా నేను అసత్యం పలకను. వాలి ఎక్కడున్నాడో నాకు చెప్పు, నీకు మాట ఇచ్చాను వాలిని సంహరిస్తానని. వాలిని సంహరించి నీకు తప్పకుండా నీ మాట నిలబెడతానన్నాడు. అంటే సుగ్రీవుడు అన్నాడు, ఇంత మాట అన్నావయ్యా, ఇంకేం కావాలి? సర్వదాహమనుగ్రాహ్యో దేవతానామ సంశయ ఉపపన్న గుణోపేత సఖాయస్య భవన్మమ. నీలాంటి స్నేహితుడు దొరికితే స్వర్గలోకం లభిస్తుందయా నాకు, వానర రాజ్యం దొరకడం పెద్ద గొప్ప విషయమా అన్నాడు. నిజమే, సరైన స్నేహితుడు దొరికితే ఆ స్నేహితుడితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాడు కూడా ఉత్తమమైనటువంటి స్థితినే పొందుతాడు అని రాముడి గురించి చెప్తూ ఆయన అంటాడు, మహానుభావ, ఆ వాలిన అన్నగారు నన్ను రాజ్యంలోంచి తరివేశాడు, తరివేస్తే ఇదిగో ఇలా ఈ కొండ మీదకి వచ్చి పడి ఏడుస్తున్నాను అంటే రాముడు అన్నాడు, అసలు ఏం జరిగింది నాకు చెప్పవయ్యా, చెబితే తప్ప నాకు తెలియదు కదా, ఎందుకు నువ్వు ఈ కొండ మీద బ్రతకవలసినటువంటి అవసరం ఏర్పడింది, దాన్ని నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను రామా విను అని ముందు సంగ్రహంగా చెప్పాడు. ఆ తర్వాత రాముడు ఒక మాట అన్నాడు. ఆ మాట అనడం చేత సుగ్రీవుడు వివరంగా చెప్పవలసి వచ్చింది. ఏ మాట రాముడు అన్నాడో చూడండి. రాముడు మాట మాట్లాడితే ఒక్కొక్క మాట ఎంత అందంగా ఉంటుందో. సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర అనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం. అసలు నీకు నీ అన్నయ్య అయినటువంటి వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, నువ్వు నాకు ఆ విషయం చెప్పు. చెబితే నేను బలాబలాల్ని అంచనా వేస్తాను, వేసి దాన్ని బట్టి వెంటనే మనం వెళ్ళచ్చు. ఆలోచన అన్నది ఒకటి ఉండాలిగా, వెళ్ళేవాడికి ఆవేశం ఒక్కటే కూడదు కదా. అందుకని అసలు మీ ఇద్దరికి ఎందుకు వైరం వచ్చిందో నాకు పూర్ణంగా తెలియచెయ్యి అన్నాడు. అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు సుగ్రీవుడు. వాలీనామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రు నిషూదన పితుర్ బహుమతో నిత్యం మమాపి చ తథాపుర పితుర్యుపరతేస్మాకం జ్యేష్ఠోజమితి మంత్రిభిః కపీనామీశ్వరో రాజ్యే కృత పరమసమ్మత రాజ్యం ప్రశాపతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణత ప్రేష్యవత్స్థితః మాయావీ నామ తేజస్వి పూర్వజో దుందుభేస్సుతః తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా సతు సుప్తజనే రాత్రౌ కిష్కింధాద్వారమాగతః నర్దతి స్మ సుసర్బంధో వాలినం చాహ్వయద్రణే నృణైరవృతం దుర్గం ధరణ్యా వివరం మహత్ ప్రవీవేశాసురో వేగా దావామాసాత్య నిష్ఠితౌ ఇహత్తం తిష్ట సుగ్రీవ బిలద్వారి సమాహితః యావత్తత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసారిపుం అని మాయాత్వేద గజశ్రుత్వా యాచితస్స పరంతపః శాపయిత్వా తు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్ తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రః సంవత్సరో గతః స్థితస్య చ మమ ద్వారి సకాలో వ్యత్యవర్తత అహం తు నష్టం జ్ఞాత్వా తం స్నేహా ఆగతః సంభ్రమః భ్రాతరం న చ పశ్యామి పాపశంకకి చ మే మనః అత దీర్ఘస్య కాలస్య బిలత్ తస్మాత్ వినిశ్రుతం సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః అర్థతామాసురాణాంచ ధనిర్మే శ్రోత్రమాగత నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్వనో గురోః అహం తవ గతో బుద్ధ్యా
చిహ్నైస్త్రైర్భ్రాతరం హతం పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా. రామ, ఒకానొకప్పుడు మా తండ్రి అయినటువంటి వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్నంతటినీ పరిపాలిస్తుండేవాడు. ఆ వృక్షరజస్సుకి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత ఔరసపుత్రుడిగా వాలి పెద్ద కుమారుడిగా జన్మించాడు. సూర్యుడి యొక్క అనుగ్రహం చేత ఔరసపుత్రుడిగా సుగ్రీవుడనైనటువంటి నేను జన్మించాను. పెద్ద కుమారుడైనటువంటి వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమించాను. ఒకనాడు తండ్రి గారైనటువంటి వృక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టేశారు. పెద్ద కుమారుడు కనుక వాలిని సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా జాగ్రత్తగా వాలిని అనుగమించి ఉంటూ సర్వకాలముల యందు వాలికి నమస్కారం చేస్తూ చాలా జాగ్రత్తతో భయభక్తులతో వినయ విధేయతలతో తండ్రి పట్ల ఎలా ఉంటానో అన్నగారు కనుక వాలి పట్ల అలా ఉండేవాడిని. కానీ ఇక్కడే వాలి యొక్క శీలం బయటికి వస్తుంది. దుందుభి అనబడేటటువంటి ఒక రాక్షసుడు, వాడి అన్న ఒకడు ఉన్నాడు, వాడి పేరు మయుడు. ఆ మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఈయన శీలం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇంకా స్త్రీ సంబంధమైనటువంటి వైరం వచ్చినటువంటి కారణం చేత ఒక రోజు రాత్రి వాడు కిష్కింధా ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద అల్లరి చేశాడు, కేకలు వేశాడు. కేకలు వేసి, సుగ్రీవా బయటికి రా, యుద్ధం చేద్దాం మన ఇద్దరం అన్నాడు. నిన్ను ఇక్కడితో నీ పీచ మణిచేస్తానన్నాడు. తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్నటువంటి వాలి గబగబా బయటికి వచ్చాడు. పిలిచింది వాలిని పిలిచాడు, వాలి బయటికి రా అని. వాలి గబగబా బయటికి వచ్చాడు. బయటికి వస్తే తమ్ముడైనటువంటి సుగ్రీవుడు కాలముల యందు వాలి పక్కన నమస్కరిస్తూ ఉండేవాడు. వాలి ఎప్పుడైతే రాత్రివేళ నిద్రపోతున్నవాడు భార్యల దగ్గర నుంచి లేచి బయటికి వచ్చాడో, తమ్ముడను కనుక నేను కూడా గబగబా బయటికి వచ్చాను. వచ్చిన తరువాత మమ్మల్ని ఇద్దరినీ చూశాడు ఆ వచ్చినటువంటి మాయావి. చూసి వాడు భయపడి పరుగు లంఘించుకున్నాడు. పరుగు లంఘించి పరిగెడుతున్నాడు. అక్కడ ఉన్న స్త్రీలు అన్నారు, వాడు ఎలాగో పారిపోతున్నాడు కదా, విడిచిపెట్టమన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనక పరిగెత్తాడు. ఆకాశమునందున్నటువంటి చంద్రుడు మాకు మార్గాన్ని చూపించాడు. అంటే చంద్రుడు చూపించడం అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నేను కూడా వాలి వెంట పరిగెత్తాను. పరిగెత్తి తృణముల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఒక పెద్ద బిలంలోకి ఆ రాక్షసుడైనటువంటి మాయావి దూరిపోయాడు. దూరిపోతే అక్కడికి వెళ్ళి వాలి నిలబడిపోయాడు. నేను కూడా వాలి దగ్గరికి వెళ్ళాను. వాలి నాతో అన్నాడు, సుగ్రీవా నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలా ఉండు, నేను దీనిలో ప్రవేశించి దుష్టుడైనటువంటి ఆ రాక్షసుడిని సంహరించి బయటికి వస్తాను. బిలం దగ్గర మాత్రం నువ్వు నిలబడు, నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నువ్వు మాత్రం నాతో రావద్దు, నా పాదముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అన్నయ్య నేను తప్పకుండా ఉంటాను అని సుగ్రీవుడు మాట ఇచ్చాడు. వాలి గుహలోపలికి వెళ్ళాడు. 1 సంవత్సరం పైగా కాలం గడిచిపోయింది. నిలబడిన సుగ్రీవుడు నిలబడినట్టే నిలబడ్డాడు. చాలా కాలం ఇలా గడిచిపోయిన తర్వాత లోపల నుంచి రాక్షసుల కేకలు వినపడడం ప్రారంభమయ్యాయి. ఆ గుహల ద్వారం దగ్గరికి నురుగుతో కూడినటువంటి నెత్తురు ప్రవహిస్తూ బయటికి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినపడలేదు. బహుశః నా అన్నగారైనటువంటి వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు. అందుకే ఎక్కడ వాలి జాడ కానీ వాలి మాట కానీ వినపడడం లేదు. అందుచేత ఈ రాక్షసులు బయటికి వస్తే ప్రమాదమని నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డు పెట్టేశాను. పెట్టేసి ఉదక క్రియ నిర్వహించాను. వాలి మరణించాడనుకుని వాలికి తర్పణలు విడిచిపెట్టాను. విడిచిపెట్టి రాజ్యానికి వచ్చి యథాశాస్త్రంగా వాలి నాకు అన్నగారు కనుక వాలికి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలన్నీ నెరవేర్చాను. మంత్రులు కనిపెట్టారు వాలి మరణించాడని. నన్ను గుచ్చి ప్రశ్నించి నేను ఎవ్వరికంటా పడకుండా ఎవరికీ తెలియకుండా నిర్వహించిన మంత్రులు కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు. ఇక్కడ కథంతా మారిపోయింది. అన్నగారు తిరిగి వచ్చి ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. నేను అభిషిక్తం తుమాం దృష్ట్వా వాలి సంరక్తలోచన
మదీయాన్ మంత్రిణో బధ్వా పరుషం వాక్యమబ్రవీత్. ఎర్రనైనటువంటి కన్నులతో నా వంక చూశాడు. ఓహో, నువ్వు రాజ్యాభిషేకం పొందావా అని. వెంటనే నా మంత్రుల్ని నా స్నేహితుల్ని బంధించి కారాగారంలో పారేశాడు. నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. నేను ఆ సమయంలో నాకున్నటువంటి బలం చేత, నేను ప్రభువుగా ఉన్నటువంటి కారణం చేత వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను. కానీ నేను నిగ్రహించలేదు. ఆయన నాకన్నా ముందు పుట్టినవాడు, నాకన్నగారు. నేను ఆయనని గౌరవించాలి. అందుచేత నేను ఆయనని నిగ్రహించకూడదని నేను వాలి జోలికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే అన్నగారి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో నమస్కరించి శిరస్సు వంచి ఒక ప్రార్థన చేశాను. దిష్ట్వాసి కుశలీ ప్రాప్తో నిహతశ్చ త్వయా రిపుః అనాథస్య హి మే నాథాస్త్వమేకో నాథనందన. అన్నయ్య, నువ్వు లేక నేను అనాథనయ్యాను. ఇవాళ నేను నాథుడున్నవాడినయ్యానన్నయ్య. నా అదృష్టం నువ్వు తిరిగి వచ్చావు. నాకు ఎంతో సంతోషంగా ఉందన్నయ్య. ఇదం బహుశలాకం తే పూర్ణచంద్ర విబోధితం ఛత్రం సమాల వ్యజనం ప్రతీచ్ఛస్వమయోద్యతం. అన్నయ్య, 100 ఆ తీగలున్నటువంటి ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకు పడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చుని పూర్వం ఎలా పరిపాలించావో అలా పరిపాలించు. విషాదాత్తిహమాం దృష్ట్వా పౌరైర్ మంత్రిభిరేవచ అభిషిక్తోన కామేన తన్నేత్తం చంతుమర్హసి. అన్నయ్య, నేను